మీషోలో మనం ఏదైనా తీసుకుంటే దాన్ని రిటర్న్ పెట్టడం ఎలా అని చెప్పి అడుగున్నారు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో, లాస్ట్ వరకు చూడండి చెప్తాను. ఇది వచ్చేసి స్టోరేజ్ బ్యాగ్స్ 180 రూపీస్కి 3 వచ్చాయి. మనం ఎక్కువగా యూజ్ చేయని బట్టలు కానీ లేదంటే పాత బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటాయి కదా, అందుకోసం తీసుకున్నాను. బీరువాలో అన్ని బట్టలు పెట్టుకోలేము కదా, కానీ ఇది ఎందుకో నాకు అంత క్వాలిటీ ఏం బాగాలేవు, కొంచెం వెయిట్ పెట్టినా ఉండవేమో అనిపించింది. జిప్స్ అయితే అస్సలు బాగాలేవు. ఆల్రెడీ ఇలాంటివే 300కి 4 తీసుకున్నాను, కానీ అవి ఎక్కువ రోజులు రాలేదు. అసలు మొత్తం జిప్ ఫెయిల్ అయిపోయింది. క్వాలిటీ బాగానే ఉంది కానీ జిప్ క్వాలిటీ అస్సలు బాగాలేక ఫెయిల్ అయిపోయి వేస్ట్ అయిపోయినాయి. కానీ ఇంతకుముందు బ్లాక్వి 2 తీసుకున్నాను, అవి మన ఛానల్లో ఆల్రెడీ చూపించాను. అవి బాగానే ఉన్నాయి. ఇవి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను, బట్టలు పెట్టుకోవడానికి ఉంటాయని, కానీ క్వాలిటీ బాగాలేదు. అసలు జిప్లు అయితే బాగాలేవు. రిటర్న్ పెడదాం అనుకుంటున్నా, అది లైవ్లో మీకు చూపిస్తాను ఎలాగో. మీషో ఓపెన్ చేశాక ఏ ప్రోడక్ట్ అయితే మీరు రిటర్న్ పెట్టాలనుకుంటున్నారో ఆర్డర్స్లోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇలా మీకు చూపిస్తుంది రిటర్నా ఎక్స్చేంజా అని చెప్పి. ఇక్కడైతే మీరు రీజన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు అది క్వాలిటీ నచ్చలేదా, లేదంటే దాంట్లో ఏదైనా డ్యామేజ్ వచ్చిందా, లేదంటే ఏమైనా మిస్ అయ్యి వచ్చిందా, ఇలా రీజన్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో. దాన్ని ఓకే చేశాక ఇక్కడ మీకు ఎడిట్ దగ్గర ఇంకో ఆప్షన్ చూపిస్తుంది. సో దాన్ని కూడా ఓకే చేశారంటే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా రిటర్నా ఎక్స్చేంజ్ అని చెప్పి. నేను పెట్టిన రీజన్కి అయితే ఓన్లీ రిటర్న్ మాత్రమే చూపిస్తుంది, ఎక్స్చేంజ్ లేదని. సో నేను రిటర్న్ ఓకే చేశాను. అండ్ అడ్రస్ అడుగుతుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ బటన్ వస్తుంది, అది ఇక్కడ కనిపించలేదు. సబ్మిట్ చేస్తే మీ రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినట్టే. అంతేనండి రిటర్న్ పెట్టడము. అర్థమైందా?